పాస్పోర్ట్ కు సంబంధించి ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. జగన్ లండన్ టూర్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్లుగా కోర్టుకు పిటిషనర్ న్యాయవాది తెలిపారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని పాస్పోర్ట్ కార్యాలయం తెలిపింది. ఎన్ఓసీ తీసుకోవాలని జగన్ కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాయడంతో పాస్పోర్ట్ కు ఎన్ఓసీ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై తదుపరి విచారణకు హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పాస్పోర్ట్ కు సంబంధించి ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. జగన్ లండన్ టూర్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్లు కోర్టుకు పిటిషనర్ న్యాయవాది తెలిపారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని పాస్పోర్ట్ కార్యాలయం తెలిపింది. ఎన్ఓసీ తీసుకోవాలని జగన్ కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాయడంతో పాస్పోర్ట్ కు ఎన్ఓసీ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పాస్పోర్ట్ కు సంబంధించి ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. జగన్ లండన్ టూర్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్లుగా కోర్టుకు పిటిషనర్ న్యాయవాది తెలిపారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని పాస్పోర్ట్ కార్యాలయం తెలిపింది. ఎన్ఓసీ తీసుకోవాలని జగన్ కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాయడంతో పాస్పోర్ట్ కు ఎన్ఓసీ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పాస్పోర్ట్ కు సంబంధించి ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. జగన్ లండన్ టూర్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్టు కోర్టుకు పిటిషనర్ న్యాయవాది తెలిపారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని పాస్పోర్ట్ కార్యాలయం తెలిపింది. ఎన్ఓసీ తీసుకోవాలని జగన్ కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాయడంతో పాస్పోర్ట్ కు ఎన్ఓసీ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కు సంబంధించి ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. జగన్ లండన్ టూర్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్లుగా కోర్టుకు పిటిషనర్ న్యాయవాది తెలిపారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని పాస్పోర్ట్ కార్యాలయం తెలిపింది. ఎన్ఓసీ తీసుకోవాలని జగన్ కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాయడంతో పాస్పోర్ట్ కు ఎన్ఓసీ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కు సంబంధించి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే లండన్ వెళ్ళడానికి కానీ ఇతర అనుమతులు కోర్టు ఇచ్చిందని చెప్పేసి కూడా పిటిషన్ తరపు జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది కూడా తెలియజేయడం జరిగింది. మొత్తంగా ఇవి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసులు అంటే ముందస్తు బెయిల్ మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అనుమతులు తీసుకోవాలి, దాని యొక్క వ్యాలిడిటీ అయిపోయిందంటూ కూడా పిటిషనర్ వీళ్ళు సిబిఐ కోర్టు నుంచి కూడా జగన్ కి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దానిపై మళ్ళీ విచారణ మళ్ళీ అనుమతి తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ముందస్తు పర్మిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విషయం ముందస్తు తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.